సీనియర్ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ చంద్రమౌళి గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చివరి శ్వాస విడిచారు. చంద్రమౌళి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బుల్లితెర మీద కూడా ప్రేక్షకులను అలరించాడు. ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో గల తాలూకా మనుగపాలెం గ్రామం. 47 ఏళ్ల సినీ కెరీర్లో నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా కళామ తల్లికి సేవలు అందించాడు. సినీ రంగానికి రాకముందు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తండ్రిగారైన మంచు నారాయణస్వామి నాయుడు వద్ద నటనలో శిక్షణ పొందాడు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 200 సినిమాల్లో నటించారు. కెరీర్ ఆరంభం నుండి కేవలం చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు. అయితే ప్రధాన పాత్రలు రాకపోవటం పట్ల తానెప్పుడూ బాధపడలేదని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. రంగుల ప్రపంచం సినిమా రంగం అంటే పిచ్చితోనే తాను ఈ రంగంలో ఉన్నానని, ఏ పాత్ర వచ్చినా ఆనందంగా స్వీకరిస్తానని చెప్తుండేవాడు. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము, అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం. మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.